నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్లోకి వెళ్తే, నెల్లూరులో మరోసారి ఉద్రిక్తత. టీడీపీ వర్సెస్ వైసీపీ. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆఫీస్పై మరోసారి దాడికి యత్నం. ప్రసన్నకుమార్ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున మహిళలను ఎంపిక. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, వైసీపీ నేతలు ప్రెస్ మీట్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 2వ తేదీన ప్రకాశం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి విచ్చేయనున్నారు. నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి గారి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి గారి పర్యటన ముందస్తు ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. ఏదైతే క్యాండిడేట్ ఇంట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, సీఎం సార్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్కే వెళ్ళి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళతో ఉంటారు. ఇంకా డ్రోన్ స్ప్రేయింగ్ ఉంటుంది, సో అప్పుడు ఉంటారు. సో ఆ టైంలో ఎక్కువ మంది వాళ్ళ దగ్గరికి రాకుండా చూసుకోవాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ అప్పుడు ఆ ఏరియాలో మీరు పాత డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో చేసి ఉన్నారు, అదేవిధంగా సత్యసాయి పాత డిస్ట్రిక్ట్ వీడియో ఒక్కసారి చూడండి. అక్కడికి వెళ్ళి ఇంట్రాక్ట్ చేసినప్పుడు మరీ ఎక్కువ మంది వచ్చి వెనక ఇది చేయడం, పుష్ చేయడం అలాంటిది ఉండకూడదు. దట్ ఏరియా షుడ్ బి ఫ్రీగా ఉండాలి. అక్కడ ముఖ్యంగా ఉన్నవారు సీన్లో. నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇంతగా దిగజారిపోవాలా అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు చూడని విధంగా రోడ్లను తవ్వి జనంను ఆపాలని ప్రయత్నించగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ క్రేడ్లు అడ్డం పెట్టి అభిమానులను వైఎస్ఆర్ జగన్ కు దూరం చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు. లాఠీచార్జ్తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను దుర్మార్గంగా ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ కు ఎన్ని ప్రజాదరణను అప్పగింతైనా తగ్గించుకోలేకపోయారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే, మా పార్టీ నాయకులు కాకాకి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిలను పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు వస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోయారు. ఆంక్షల పేరుతో చివరి వరకు ఆయన పర్యటనను అడ్డుకోవాలని చూశారు. చివరికి అది సాధ్యం కాకపోవడంతో ఆయన కోసం వచ్చే వేలాది మంది అభిమానులను పోలీసులతో బెదిరించి భయపెట్టి రోడ్ల మీదుగా రాకుండా చేయడానికి ఆఖరి క్షణం వరకు ప్రయత్నించారు. నిన్న హెలిప్యాడ్ దగ్గర ఇది ఇచ్చినా కూడా ఆ జైలు ప్రాంతంలో కానీ అక్కడ కానీ వేలాది మందిగా రోడ్లు మొత్తం అంతా కూడా ఏ విధంగా వచ్చారో అందరూ కూడా చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులతోనో లేకపోతే ఇంకో రకంగానో ఆపచ్చు అనుకుంటే అది అసాధ్యమని నిరూపించిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ కల్పించండి ఈ విధంగా ఉందని చెప్తుంటే, జగనన్నకేమో 10 నుంచి 15 మంది 20 మంది ఇచ్చారు ఆయన చుట్టూరు సెక్యూరిటీ. అది కూడా ఉందో లేదో డౌట్. కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక 2000 మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడికి ఇది చేయటం జరిగింది. కార్యకర్తలందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా అండగా ఉంటాం. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్ళు కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము,
కొన్ని ఆస్తులు పెట్టారు. ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి. సరే, మంచో చెడో అందరికీ ఈ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే ఛానల్లో ఏదైతే ఈ రోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కోడే కూసారు. ఏమని? కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు న్యాయం జరగదా అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి ప్రశ్నించారు. మచిలీపట్నం ఆసుపత్రిలో ఆత్మహత్యా యత్నం చేసుకున్న శివపార్వతిని పరామర్శించారు. రాష్ట్ర మంత్రికి స్వయంగా అనుచరుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం కుమారుడు శివపార్వతి కుమార్తెను ప్రేమ పేరుతో మోసగించాడని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర సైతం టీడీపీ పక్షంగా ఉండడం దారుణమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ మచిలీపట్నంలో జరిగిన సంఘటన మీరందరూ కూడా చూశారు. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయిని 4 రోజులు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడేమో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రేమో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, ఇక్కడ మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి ప్రధాన అనుచరుడు. అందుకు మంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి మనకి ప్రత్యక్షంగా తల్లి అలాగే ఆ అమ్మాయి తాలూకా సోదరుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి మనందరికీ క్లియర్గా అర్థమైంది. ఎంత దారుణం అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు అంబేద్కర్ కోనసీమ తాటిపాక ఓఎన్జీసీ ప్లాట్ నుండి కలకత్తా వెళ్తున్న నాఫ్తలిన్ ట్యాంకర్ మామిడివరంలో బోల్తా పడింది. మామిడివరం నగర పంచాయతీ పరిధిలోని దోమట్టి పారేపాలెం వద్ద రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి పడిపోయింది. 35,000 లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 100 మీటర్ల పరిధిలో గ్రామస్తులను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తంగా చేశారు. మామిడివరం పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలంలోనే ఉండే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇవాళ విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన 3 సోదరులు సత్తా చాటారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహబూద్ దౌడా 3 కుమారులు మొహమ్మద్ అలీ, మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ సమీర్ ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలో ఆది 3 సోదరులకు పోలీస్ జాబ్స్ రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా గురువారం జంబులమడుగు నియోజకవర్గం గండికోటను సందర్శించడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు జనసేన పార్టీ నాయకులు కందుల దుర్గేష్ గారికి కడప విమానాశ్రయం నందు రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం రోడ్డు మార్గాన గండికోటకు వెళ్లి కోట చరిత్రను తెలుసుకుని అక్కడ దృశ్యాలను, శిల్ప సంపద, కాలువ వీక్షించారు. వీరితో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్టు. 5 సభ్యులు ముఠాను అరెస్టు చేసిన పోలీసులు కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్ల ద్వారా డబ్బు వసూలు చేస్తున్న దుండంగులను 41 లక్షల స్వాధీనం, భారీగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన అనంతపురం ఎస్పీ జగదీష్. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ అన్నారు. జగన్ పరామర్శాల పర్యటనలో మానుకుంటే మంచిదని సూచించారు. తమిళనాడులో జయలలితకు జరిగినట్లే జగన్కు కేసులు వెంటాడుతున్నాయన్నారు. తిరుపతి దేవస్థానం, ఈ దేవస్థానంలో చాలా గొప్ప పవిత్రమైనటువంటి దేవస్థానం. ఇటువంటి దేవస్థానంలో ఈ మధ్య
కొంతమంది దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. దాదాపుగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా. అందులో ఒక హాస్పిటల్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక హాస్పిటల్లో ఒక క్రైస్తవ మహిళ ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. ఉద్యోగంలో తీసేశారు. ఏమనంటే నువ్వు బైబిల్ చదువుతావు అని. ఇది భారతదేశం, భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు మరి అనువుగా పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఇటువంటి మత వైఖరులు, అన్య మతాల గురించి మాట్లాడడం పొరపాటు. రెండవ విషయం, అంత పెద్ద పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజుకి అంటరానితనం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో అంటరానితనం ఉంది. ఎలా? అక్కడ ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దళిత ఆఫీసర్లను మేము టెంపుల్లో అపాయింట్ చేసేవాళ్ళం. ఈరోజు ఒక్కరు లేరు టెంపుల్లో. అంతేకాదు, 100 వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, అంగళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడు కానీ, ఒక్క ఎస్టీ కానీ, ఒక్క ఓబీసీ కానీ లేకపోవడం గమనార్హం. అందుకే నేను రాజమండ్రికి వచ్చి ఏలెత్తి చూపిస్తున్నాను, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పొరపాట్లు జరగకూడదు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం సమయంలో సంగీత దర్శకుడు తమన్, నటుడు సుహాన్, ఆది ప్రముఖ డ్రామ్స్ కళాకారుడు శివమణి తదితరులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోకి రంగనాయకుల మండపంలో వారికి అధికారులు దర్శన తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. కాకినాడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరోసారి విజయభేరి మోగించిందని ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ పేర్కొన్నారు. కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,014 పోస్టులు గాను 4,500 మందికి పైగా ఇన్స్టిట్యూట్ ద్వారా ఉద్యోగాలు సాధించమన్నారు. సివిల్స్ కానిస్టేబుల్స్ విభాగంలో 168 మార్కులతో విశాఖపట్నంకు చెందిన నానాజీ, అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్స్ మహిళా విభాగంలో 159 మార్కులతో విజయనగరం చెందిన రమ్య, మాధురి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు. ఏపీ ఎస్పీ విభాగంలో కూడా అచ్యుతరావు స్టేట్ ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకోమని తెలిపారు. ఈ సమావేశంలో శైలజా శ్యామ్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్ణయించుకున్నాము. ఈ 25 సంవత్సరాలు మీరు మాకు తోడుగా ఉంటూ వెన్నంటూ ఉంటూ మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినందుకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఏపీకి సంబంధించి ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలలో అంటే ఓవరాల్గా మొత్తం ఈ స్టేట్లో 6,100 పోస్టులకు 2022లో నోటిఫికేషన్ అనేది వెలువడింది. ఈ 6,100 పోస్టులకి 2022లో నోటిఫికేషన్ వెలువడి 2022లోనే ప్రిలిమ్స్ జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన అది వాయిదా పడుతూ 2025 జనవరిలో మెయిన్స్ జరిగాయి. 2025 జూన్ 1నేమో ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఫైనల్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఆ జూన్ 1 నుంచి ఈ రోజు ఈ ఫలితాలు అనేవి రిలీజ్ చేశారు. అయితే 6,100 పోస్టులకు 6,014 పోస్టులు మాత్రమే ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 6,014 పోస్టుల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్కు మొత్తం టోటల్గా 4,500 పోస్టులు అనేవి సాధించడం జరిగింది. 6,014 పోస్టులకు గాను 4,005 పోస్టులు అంటే సుమారుగా 67% ఉద్యోగాలు అనేవి సాధించడం అనేది సాధించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మేము.
ఇది ఇప్పుడు అందిన సమాచారం మేరకు మాత్రమే, ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఈ కాకినాడ జిల్లాలో జిల్లా అధికార యంత్రాంగం హాకీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025 పోటీలు కాకినాడ జిల్లా క్రీడా మైదానం వేదికగా అట్టహాస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ, పేరాపత్తుల రాజశేఖర్, పెద్దాపురం కాకినాడ రూరల్ శాసనసభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్పం, పత్తం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ పట్టణం అనేక పేరు ప్రత్యేకతలతో అత్యంత సుందరమైందన్నారు. 12 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వివిధ శాఖల అధికారులతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడా జంటలు, సహాయకులు ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలిపారు. medical emergencies or any hospitality issues or any security issues also, please feel free to approach us anytime for any kind of feedback. And I really wish a memorable stay for all of you in Kakinada, and we will be hosting more and more such events in the near future, and all look for seeing you again and again. And ఇవ్వండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.